అండి అని ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో మీకు విజయదశమి శుభాకాంక్షలు అండి. సో ఈరోజు విజయదశమి రోజు జిమ్మి చెట్టు పూజ ఎలా చేస్తారో మీకు చూపిస్తానండి. మీ ఇంట్లో జిమ్మి చెట్టు వస్తే మీరు ఎలా పూజ చేసుకుంటారో ప్లీజ్ నాకు కామెంట్ చేసి చెప్పండి. సో అందరికన్నా ఫస్ట్ ఏ చెట్టు పూజ చేసినా దానికి చెట్టుకి జలం అంటే వాటర్ అనేది తప్పకుండా అయిన తర్వాత వస్త్రం రూపంలో మీ దగ్గర ఉంటే దారం కట్టండి. దారం కట్టిన తర్వాత 5 లేదంటే 7 బొట్లు పెట్టండి మీ దగ్గర ఉన్న కుంకుమతో వీడియోలో కనిపిస్తున్నట్లు. తర్వాత వచ్చేసి అక్షంతలు ఏమైనా ఉంటే పెట్టండి, పూలు ఏమైనా ఉంటే పెట్టండి. పూలు పెట్టిన తర్వాత దీపం ఉంటే దీపం వెలిగించి దీపాన్ని అక్కడ పెట్టండి. ఇంకొక ముగ్గు అయితే కంపల్సరీ, రంగులు అయితే కంపల్సరీ వేసుకోవాలండి. సో దీపం పెట్టండి. దీపం, ధూపం, అగరబత్తి ఇవన్నీ పెట్టేసి ఆరతి మొక్కోండి. ఈరోజు శస్త్ర పూజలు, వాహన పూజలు కూడా అవుతాయండి. మా దగ్గర ఏం శస్త్రాలు లేవు కాబట్టి మేము పూజ చేయాలి. బండ్లన్నీ పూజ చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారో దసరా ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. తర్వాత నైవేద్యంలో ఇది సోన్ పాపడి ఉందండి, కొత్తగా తీసి అది నైవేద్యంగా పెట్టాను. ఏదైనా పెట్టచ్చు, చక్కెరైనా పెట్టచ్చు, పర్వాలేదు దసరా రోజు. నెక్స్ట్ ఇక్కడ ధూపం పెడతానండి. ధూపం పెట్టిన తర్వాత వాటర్ పెట్టేసిన తర్వాత 3 అయినా 5 అయినా ప్రదక్షిణలు అయితే కంపల్సరీ చేయండి. పెద్ద చెట్టు ఉంటే రౌండ్గా తిరగండి. నార్మల్గా చిన్న చెట్టు కాబట్టి ఇట్లా 3 ప్రదక్షిణలు చేస్తే చాలండి. మీ ఇంట్లో మీరు ఎలా దసరాని సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేసి చెప్పండి. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కొత్తగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.